హాయ్ అండి. టాటా కర్వ్ ఇండియాస్ ఫస్ట్ కూపే ఎస్యూవి మోడల్ అకాంప్లిస్డ్ SDCA పెట్రోల్ ఆటోమేటిక్ కార్ అండి. ఇది హైదరాబాద్ లో ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ వెళ్తుంటే నాగోల్లో షోరూమ్ ఉందండి. టాటా షోరూమ్ పెద్దది. 3 months బ్యాక్ బుక్ చేశాము కారు. ఈ షోరూమ్ వాళ్ళు సర్వీస్ బాగా ఇచ్చారండి మనకు. మీరు కూడా కొత్త కారు తీసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో ఒకసారి చూడండి. ఎందుకంటే నేను ఈ కార్ల గురించి చాలా సెర్చ్ చేయడం జరిగింది. అన్ని కార్లు చెక్ చేశాను. చివరికి ఈ టాటా కర్వ్ తీసుకోవటం జరిగింది. ఫస్ట్ మనం కార్ కొంటున్నాము అంటే మొదటిగా చూసేది మనం సేఫ్టీ. సో సేఫ్టీ దేంట్లో ఎక్కువగా ఉంది అది ఒక్కసారి చెక్ చేసుకోండి. నాకైతే దీంట్లో సేఫ్టీ ఎక్కువగా ఉందనిపించింది. ఎందుకంటే 8 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చాడు. సెకండ్ బ్రాండ్, ఇది మేడ్ ఇన్ ఇండియా, మన ఇండియా కార్ కాబట్టి ఇది తీసుకుంటే మన వాళ్ళను మనమే ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందండి. దీనికి కట్టిన ప్రతి పైసా మన గవర్నమెంట్కి వెళ్తుంది. అదే ఫారిన్ కార్స్ కొంటే గిన ఫారిన్కి వెళ్తుంది అమౌంట్, నో డౌట్. కాబట్టి ఇండియన్ బ్రాండ్నే లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో చూసిన తర్వాత బ్రీఫ్ గా మీకు ఒక ఐడియా వస్తుందండి. అందుకోసం ఇది ఇవ్వడం జరిగింది. కార్ కొనేటప్పుడు చూసుకోవాల్సిన మొదటి పాయింట్ ఏంటంటే టాటా కానీ, మహీంద్రా, స్కోడా, వోక్స్ వ్యాగన్ ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదండి. సేఫ్టీ ముందు చెక్ చేసుకోండి. 5 star రేటింగ్ ఉందా లేదా చూసుకోండి. ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ చూసుకోండి. ఎందుకంటే ఈ కారు ఫ్యామిలీకి సేఫ్టీయా కాదా అదొక్కసారి చెక్ చేసుకోండి. 6 ఎయిర్ బ్యాగ్స్ ఖచ్చితంగా ఉండాలి, అది చూసుకోండి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ దగ్గరికి వస్తే నిల్ డిప్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే కారు ఎప్పుడన్నా పొరపాటుగా ఏదైనా డ్యామేజ్ జరిగితే ఫుల్ అమౌంట్ వస్తుందన్నమాట ఇన్సూరెన్స్ లో. ఇకపోతే నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు వచ్చే అన్ని కార్లు పుష్ స్టార్ట్ బటన్ తో వస్తున్నాయి కదండి. వాటి కీస్ చాలా కాస్ట్లీగా ఉంటాయి అన్నమాట. 30,000 నుంచి 50,000 వరకు ఉంటది. ఎప్పుడన్నా మన కీస్ అవి పోయినా, డ్యామేజ్ అయినా, ఎక్కడన్నా పడిపోయినా వాటికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇన్సూరెన్స్ లో ఈ కీస్ ఇన్సూరెన్స్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత రోడ్ సైడ్ అసిస్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎప్పుడైనా ఫ్యామిలీతో లాంగ్ ట్రిప్ వెళ్తున్నాం అనుకోండి, వెళ్ళినప్పుడు ఎక్కడన్నా సడన్ గా కార్ ఆగిపోయినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు వెంటనే వీళ్ళకు టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే వేరే వెహికల్ అరేంజ్ చేయడమో లేకుంటే వచ్చి కార్ రిపేర్ చేయడమో ఏదో ఒకటి చేస్తారు. కాబట్టి అది ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇకపోతే ఈ ఆటోమేటిక్ కార్స్ లో వాయిస్ కమాండింగ్ ఆప్షన్స్ చాలా ఉంటాయండి. అవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లేకుంటే వాళ్ళు షోరూమ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు రికార్డ్ చేసుకోండి. ఎందుకంటే నేను కూడా అలాగే చేసుకున్నాను. ఆ వీడియోని కూడా దీంట్లో పోస్ట్ చేశాను. మీరు అది చూసుకోండి, మీకు ఏమన్నా యూజ్ అవుతుందేమో చూడండి. ఈ ఆటోమేటిక్ గేర్, రివర్స్, ఫ్రంట్, న్యూట్రల్ ఇవి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎలా అంటే అలా బటన్స్ నొక్కి చేస్తే ఇంజన్ సీజ్ అవుతుంది. వీళ్ళు షోరూమ్ వాళ్ళు ఏమంటున్నారంటే పెట్రోల్ ట్యాంక్ కూడా ఫుల్ చేయించకండి, కొద్ది గ్యాప్ ఉంచి పెట్రోల్ పోయించుకోండి. ఎందుకంటే అది ఎయిర్ లాక్ కాకుండా ఉంటుంది. ఎయిర్ లాక్ అయితే ఇంజిన్ సీజ్ అవుతుందని చెప్తున్నారండి. ఇప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అది విందాం. కీస్ 2 keys ఉంటాయి. కొత్త కీస్ ఇవి, న్యూ మోడల్. ఓకేనా? ఇప్పుడు ఆన్ చేద్దాం. ఇది పుష్ స్టార్ట్ బటన్. ఇది ఓకే, స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది మొత్తం కూడా, ఇది కూడా 3 లైట్ ఇచ్చాడు. ఇవన్నీ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఇది 4 door లాక్ అన్లాక్ సార్. ఇది ఓకే. ఇది డిక్కీ బూట్స్ ఓపెన్. ఓకే. ఇది 4 indicators. ఓకే. మీరు బండి ఇది అప్ డౌన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ కదా, ఆటోమేటిక్ కంట్రోల్ లో ఉంటుంది సార్. ఇది టచ్ చేస్తే ఓకే, ముందరికి అప్ ఉన్నప్పుడు కూడా బ్యాక్ రాదు. ఓకే. ఇది ఫోగ్ ల్యాంప్ సార్. హెడ్ లైట్ వేసినప్పుడు ఈ ఫోగ్ ల్యాంప్ బటన్స్. ఇది ఆటోమేటిక్ క్లైమాక్స్ సార్. ఏసీది. ఓకే. ఏసీ వేయగానే ఆటోమేటిక్ హీట్ ఎంత ఉన్నా అది ఆటోమేటిక్ క్లైమాక్స్ చేసుకుంటుంది. సెట్టింగ్ చేసే అవసరం లేదు. ఓకే. ఇది ఏసీ కంప్లీట్ ఆఫ్. ఇది ఏసీ సెట్టింగ్ సార్. ఓకే. కింద పైన అప్ అండ్ డౌన్ అడ్జస్ట్మెంట్. ఓకే. ఇది రిఫ్రెష్ గాలి, బయటి గాలి రిఫ్రెష్ అవ్వడానికి. అది ఎప్పుడు ఆన్ చేసుకోవాలా? ఏసీ వేసినప్పుడు అది కూడా ఆన్ అవ్వాలా? ఆన్లో ఉండాలి. ఏసీ వేసినప్పుడు ఆన్లో ఉండాలి. ఇది ఫ్యాన్ స్పీడ్ ఎంత కావాలంటే స్పీడ్ పెట్టుకోవచ్చు. ఓకే. తగ్గించుకోవచ్చు. ఇది కూలింగ్ టెంపరేచర్ కూడా
నార్మల్గా తగ్గించుకోవచ్చు. ఇది కూలింగ్ టెంపరేచర్, అది ఎయిర్ టెంపరేచర్. ఎయిర్ పైకి కింద అడ్జస్ట్ అంటే హై అండ్ లో. ఓకే. హారన్ ఇక్కడ సెంటర్ ఇక్కడ లోగో కూడా బాగా ఇచ్చాడు. లోగో ఇది కూడా డిజిటల్ లైట్ ఇచ్చాడు. ఓకే. వాయిస్ కమాండింగ్ సార్. ఇది వాయిస్ కమాండింగ్. సన్ ఓపెన్ సన్ రూఫ్ అంటే వచ్చేస్తుంది. ఓకే. ప్రెస్ చేసి అనాలా. ఓకే. ఇది ప్రెస్ చేసి ఓపెన్ సన్ రూఫ్. Sure, opening. బాగుంది కదా. ఇప్పుడు క్లోజ్ సన్ రూఫ్ అంటే క్లోజ్. నొక్కి అనాలా డైరెక్ట్ ఓకే. క్లోజ్ సన్ రూఫ్. Sure, closing sunroof. బాగుంది. ఇవి క్రూజ్ కంట్రోల్ ఉన్నాయి కదా, ఎట్లా అడ్జస్ట్ చేయాలి? డైరెక్ట్ నొక్కొచ్చు అది మనం లాంగ్ లో వెళ్ళేటప్పుడు. రన్నింగ్ లా సార్. ఏదది? ఇది క్రూజ్. ఇది ఒకటే దాంట్లో బట్టి అది నొక్కేస్తే ఆటోమేటిక్ రన్నింగ్ లో క్రూజ్ ఆన్ అయితే ఆటోమేటిక్ అది ఎక్సిలరేటర్ ఇచ్చే అవసరం ఉండదు. అదే స్పీడ్ లెవెల్ లో వెళ్ళిపోతుంది. ఓకే. ఇది బ్లూటూత్ ఆఫ్ చేస్తే వేరే ఫోన్ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ చేసుకో డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవచ్చా? అవుతుంది. ఓకే, చేసుకోవచ్చు. ఓకే. ఇది సిటీ ఎకనామిక్ స్పోర్ట్స్. ఓకే. లైట్ ఏది ఇదేనా? ఇది సిటీ ఎకనామిక్ స్పోర్ట్స్ 3 ఉంటాయి. ఓకే. సిటీలో అయితే సిటీ మోడ్స్ వాడుకోండి. ట్రాఫిక్ ఫుల్ జామ్ ఉన్నప్పుడు, బంపర్ టు బంపర్ ఉన్నప్పుడు ఎక్కువలో పెట్టుకోండి, ఫ్యూల్ సేవింగ్ కోసం. ఓకే. మీరు హైవేలో ఘాట్ సెక్షన్స్ ఉన్నప్పుడు, బండి పికప్ రానప్పుడు స్పోర్ట్స్ యూజ్ చేయాలి. సిటీలో అయితే సిటీ మోడ్. ఇప్పుడు ఇక్కడ తిప్పితే అక్కడ వచ్చేస్తుందా? వచ్చేస్తుంది సార్. వాయిస్ కమాండ్ వస్తుంది. Sport drive mode activated. స్పోర్ట్స్ మోడ్ యాక్టివేటెడ్. మళ్ళీ తిప్పి City drive mode activated. Economy drive mode activated. రన్నింగ్ లో కూడా లాంగ్ లో వెళ్ళేటప్పుడు ఈకో మోడ్ పెట్టుకో. ఈ బూట్ స్పేస్ అంటే బ్యాక్ సైడ్ స్పేస్ అండి చాలా ఇచ్చాడండి. 500 అబవ్ ఉంది. 2 సీట్లు ఫోల్డ్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. 2 ఫ్రీగా పడుకోవచ్చు అనమాట హ్యాపీగా. ఈ కార్కు మొత్తం లెదర్ సీట్స్ ఇచ్చాడండి. మళ్ళీ సపరేట్గా లెదర్ సీట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా క్వాలిటీగా ఇచ్చాడు. డ్రైవర్ సీటు, కో డ్రైవర్ సీట్ రెండిటికి కలిపి వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చాడండి. అంటే సీట్స్కి ఏసీ వస్తుంది. అది కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఈ లెదర్ సీట్స్ ఫోల్డ్ చేసి ఇప్పుడు డిక్కీ చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. ఫోల్డ్ చేస్తే చాలా పెద్దగా కనిపిస్తుంది అనమాట. చూడండి ఎలా ఉందో. ఇకపోతే కొత్త కార్ కదండి, స్క్రాచెస్ పడకుండా, డస్ట్ పడకుండా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి పీపీఎఫ్ కోటింగ్ బాగుంటుందా, సెరామిక్ కోటింగ్ బాగుంటుందా అనేది అన్ని కార్ డెకర్స్ సెట్ చేశానండి. చివరికి ఇది బాగుందని తెలిసి ఇక్కడ ఇచ్చాను. దీని గురించి కూడా ఫుల్ వీడియో మీకు అప్డేట్ చేస్తాను. ఇకపోతే నేను ఈ వైట్ కార్ ని ఎందుకు కొన్నాను, తర్వాత 90% పీపుల్ వైట్ కార్ నే ఎందుకు ప్రిఫర్ చేస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇకపోతే రతన్ టాటా గారు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఎంతో నిరాడంబరుడు, ఎన్నో ఉన్నత భావాలు కలిగిన మహోన్నత వ్యక్తి, అందరూ బాగుండాలి అని కోరుకునేవాడు. మా ఇంట్లో కూడా రతన్ టాటా గారు అంటే అందరికీ ఇష్టం అండి. అది కూడా ఒక కారణం కావచ్చు నేను టాటా కార్ తీసుకోవడానికి. ఈ ఆటోమేటిక్ కారు ట్రయల్ వేయడానికి కూడా లేదండి, ఫస్ట్ కార్ ఇదే అనమాట. అయినా సరే టాటా వాళ్ళ మీద నమ్మకంతో ఈ కారు తీసుకోవటం జరిగింది. అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి మన సేఫ్టీ గురించి కూడా ఆలోచించుంటాడండి. ఒక 3 months దీన్ని వాడిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో నేను నెక్స్ట్ ఫుల్ వీడియో మళ్ళీ ఒకటి చేసి పెడతానండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.